హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రభు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నారు ఏంటంటే, వారి కన్నుల ఎదుట, ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానని. చూడండి, మోషే, అహరోను, మిరియాములు చనిపోయిన తర్వాత యెహోషువ భయముతోనూ వణుకుతోనూ వేదనతోనూ దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, ప్రభువా, ఈ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు మెడవంచని ప్రజలు, నీకు అవిధేయతను చూపించారు, నీ మాట వినలేదు. నీ ప్రవక్తలైన మోషే, అహరోను, మిరియాములు చెప్పిన ఒక వాక్యమును కూడా, వారి మాటను కూడా తృణీకరించారు, వారికి కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇటువంటి వ్యతిరేకమైన ప్రజల మధ్య, ఇలాంటి లోబడిన ప్రజల మధ్య దేవుని మాటను ధిక్కరించే ప్రజలను నేనెలా నడిపించగలను, వీరి మధ్య నేనెలా ఈ సేవ చేయగలను, నేనెలా వీరిని ముందుకు తీసుకొని వెళ్ళగలను, నేనెలా వాగ్దాన భూమికి చేర్చగలను, నేనెలా ఈ యుద్ధములు చేయగలను అని కలవరపడుతున్న టైంలో దేవుడు ఆయనతో అంటున్నారు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నాను. ఈ ప్రజల ఎదుటనే వారి కన్నుల ఎదుటనే నిన్ను గొప్ప చేస్తానని. ఈరోజు కూడా నీ జీవితంలో, నీ సేవలో, నీ బిజినెస్లో, నీ ఉద్యోగంలో నువ్వు చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటూ కృంగిపోతున్నావేమో, బలహీనమవుతున్నావేమో, బాధపడుతున్నావేమో. అయితే కృంగిపోవద్దు, కలవరపడవద్దు. దేవుడు అంటున్నాడు, ఏ ప్రజల మధ్య నువ్వు తృణీకరించబడి, ఏ ప్రజల మధ్య నేను ఉద్యోగం చేయడం అసాధ్యం అనుకుంటున్నావో, బిజినెస్ చేసి ఆశీర్వదించబడ్డం అసాధ్యం అనుకుంటున్నావో, ఈ సేవ, ఈ పరిచర్య నేను చేయలేను అనుకుంటున్నావో, యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఉన్నతమైన పరిచర్యను జరిగించాడు. అదే దేవుడు వ్యతిరేకతల మధ్య నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.